అందరం కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మరొకసారి మనమందరం ఈ దినమున ప్రభు సన్నిధానములో చేరి ప్రభుని స్తుతించటానికి, ప్రభుని ఘనపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనం గత కొన్ని దినాలుగా ప్రతి శనివారము సామెతల గ్రంథాన్ని ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాము. మరి ఈరోజు దైవ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. దానికంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో కూడినటువంటి మేమందరము నీ వాక్య ధ్యానములోనికి వెళ్ళుచుండగా నీ సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాకు అవసరమైన నీ మాటలు మీ వాక్యములో నుండి మాకు బోధించబడుతూ ఉన్నప్పుడు మేము వాటిని విని గ్రహించి సత్యము ఏమిటో తెలుసుకొని వాటి ప్రకారము మేము నడిచి భూమి మీద నీకు మహిమ తెచ్చేవారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. వినుచున్న ప్రతి ఒక్కరూ మేలు పొందుటకు, ఆధ్యాత్మికమైన విషయాలలో ఆలోచించి మంచి నిర్ణయాలతో ముందు కొనసాగుటకు సహాయము చేయండి. బోధిస్తున్న నాకు సమయోచితమైన జ్ఞానము, మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించి మీ మాటలు కేవలము వింటున్న వారికి మాత్రమే కాక బోధిస్తున్న నాకు కూడా నేను అన్వయించుకొని జీవించినట్లు మీ జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఈ స్థలములో ఉంచి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ యేసు ప్రభువు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో సామెతల గ్రంథం అనేది నిజంగా ఎంతో జ్ఞానంతో కూడిన సంగతులు నేర్పించే పుస్తకం. ఈ సామెతల గ్రంథాన్ని వ్రాయటానికి దేవుడు సొలొమోనుకిచ్చినటువంటి జ్ఞానము ఎంత ఉన్నతంగా ఉందో మనము అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు, మానవ మనుగడలో జరిగేటువంటి సంగతులు సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలలో మనము ఎంతో ఆధ్యాత్మికంగా బలపడగలము అని నేను మీకు తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇవి జ్ఞానంతో కూడిన మాటలు, మన జీవితానికి మార్గాన్ని చూపించే మాటలు గనుక ఈ మాటలలో ఉన్నటువంటి పరమార్థాన్ని మనము గుర్తిద్దాం. ఒకే మాట పదే పదే వ్రాయబడుతున్నా అవి చదువుతున్నప్పుడు మనకు ఈ మాటలు మొన్నే కదా నేర్చుకున్నాం, మొన్నే కదా ఈ మాటలు విన్నాం, మళ్ళీ ఎందుకు దేవుడు రాశాడు, వ్రాయించాడు అని మనలో నిరాశ, నిస్పృహ అనేది రాకూడదు. ఒక మాట దేవుడు పదే పదే చెబుతున్నాడు అనంటే మనము గుర్తించవలసింది అది ఎంతో ప్రాముఖ్యమైనది అని మనము గుర్తించాలి. దేవుడు ఒక మాటను మరలా మాట్లాడుతున్నాడు అంటే ఇంకా మనము అందులో నేర్చుకొని జీవించవలసింది ఎంతో ఉంది అని మనము తెలుసుకోవాలి తప్ప
విసుకుదల, ఇంకా ఇందులో ఏముందిలే అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దైవ జ్ఞానము, మానవ జ్ఞానము ఈ రెండింటిని మనము తూకం వేస్తే దైవ జ్ఞానంలో మానవ జ్ఞానం ఎందుకు పనికిరాని శూన్యము లాంటిది. ఈ శూన్యము లాంటి ఈ జ్ఞానము దైవ జ్ఞానమును కలిగి బ్రతకగలిగితే, దైవ జ్ఞానముతో జీవించగలిగితే ఆ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానమును సంపాదించుకోగలుగుతాడు అని దేవుని మాటల ద్వారా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి సామెతల గ్రంథంలో మరలా కొన్ని మాటలు చదువుకొని ప్రభువులో మనం ముందుకు వెళదాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి దేవుని వాక్యములో నుండి 27వ వచనం వరకు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము నుండి 27వ వచనం వరకు నేను చదువుతాను. మీరందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ప్రియులారా, చదవబడినటువంటి ఈ 7 వచనాలలో ఎన్నో గొప్ప సంగతులు దాచబడి ఉన్నాయి. ఒక్కొక్కటి మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే సామెతల గ్రంథము ప్రారంభములోనే మనకు కనబడుతున్నటువంటి ఒక గొప్ప మాటలు లేక ఉన్నతమైనటువంటి సంగతులు ఏంటంటే, ఒక ఉపదేశము కుమారునికి చేయబడుతున్న విధానం మనకు కనబడుతుంది. తండ్రి ఒక కుమారునికి చేసే ఉపదేశం, తండ్రి తన కుమారునికి ఇచ్చే జ్ఞానం. ఒక కుమారుడు ఒక గొప్ప స్థాయికి ఎదగాలనే తలంపుతో తండ్రి మాటి మాటికి నా కుమారుడా నా కుమారుడా అంటూ హెచ్చరిక చేస్తూ చెబుతున్నటువంటి సంగతులు ఇవి. కాబట్టి ఈ మాటలన్నిటినీ కూడా మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకు నా కుమారుడా నా కుమారుడా అని మాటి మాటికి మాట్లాడుతున్నాడంటే, తన కుమారుడు తప్పిపోవటము తండ్రికి ఏమాత్రము ఇష్టము లేదు. తన కుమారుడు చెడిపోవటం తన తండ్రికి ఏమాత్రము ఇష్టము లేదు. అందుచేత తన కుమారుణ్ణి ఒక మంచి మార్గములో నడిపించాలి, తన పిల్లలు ఒక మంచి ఉపదేశములో బ్రతకాలి అని ప్రియులార ఒక తండ్రి తన కుమారునికి ఇస్తున్నటువంటి సందేశాలే ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయము నుండి కూడా మనము చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే పిల్లలు సత్యమందు నడిచినప్పుడు ఎవరికైనా ఆనందం, ఎవరికైనా సంతోషం. పిల్లలు చెడు మార్గములోనికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు దుఃఖపడతారు, వేదన చెందుతారు. వాక్యములో అందుకే మాటి మాటికి ఈ సామెతల గ్రంథంలో నా కుమారుడా అని మధ్య మధ్యలో మాట్లాడవలసి వస్తుంది. మనము చదువుకున్న 20వ వచనంలో నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని అంటున్నాడు. నా కుమారుడా
నా మాటలు ఆలకించు అని అంటున్నాడు. ఏమండి, ఈ మాటలు మనము మొదటి అధ్యాయము నుండి నా కుమారుడా నా ఉపదేశము వినుము, నా కుమారుడా నా మాటలు వినుము, నా కుమారుడా నేను చెప్పే జ్ఞానోపదేశం వినుము అంటూనే ప్రియులారా సాగుతున్న సందేశాలు కదా ఇవి. మళ్ళీ ఇక్కడ నా కుమారుడా నా మాట ఆలకింపుము అని మళ్ళీ మాట్లాడుతున్నాడంటే, మళ్ళీ నా కుమారుడు నా మాట వినకుండా ఎక్కడైనా దారి తప్పుతాడేమో అనే తండ్రి ఆవేదన చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఎప్పుడైనా పిల్లలు ఒక మంచి మార్గములో నడిచినప్పుడు ఆనందపడతాం, మనం ఆనందపడతాం, మన చుట్టుప్రక్కల వారు కూడా ఆనందపడతారు. బైబిల్లో ప్రియులార వాక్యములు యోహాను గారు రాసినటువంటి పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంటుంది. చూడండి, దేవుని వాక్యములో నుండి యోహాను గారు రాసినటువంటి ప్రియులార మరి 3వ పత్రిక, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయములో 4వ వచనం చదవండి. 4వ వచనం, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహాను గారు ప్రియుడైన గాయుకు ఉత్తరం రాస్తున్నాడు. గాయు అనేటువంటి ఒక సంఘ పెద్దకు, ఒక ఆధ్యాత్మికమైన స్థితిలో మంచి ప్రియుల ఆతిథ్యం ఇచ్చేటువంటి గాయకు ఉత్తరం రాస్తున్నాడు. ప్రియుల ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, నీవు సత్యమును అనుసరించి నడుస్తున్నావు, నీ సత్య ప్రవర్తన గురించి నేను సాక్ష్యం విన్నాను, నిజంగా చాలా ఆనందించాను గాయు. అంత మాత్రమే కాదు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే ఇంకా నాకేంటయ్యా సంతోషం, నాకు ఎక్కువైన సంతోషం మరొకటి లేదు అని యోహాను గారు ఇక్కడ వ్రాస్తున్నట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం ప్రియులారా. అంటే పిల్లలు సత్యమును అనుసరించి నడిచినప్పుడు తండ్రి ఆనందపడతాడు, చుట్టుప్రక్కల ఉన్నవారు కూడా ఆనందపడతారు. 2వ పత్రికలోనికి రండి. 2వ పత్రికలో ఏర్పరచబడిన ఒక అమ్మగారికి ఉత్తరం రాస్తున్నాడు యోహాను గారు. వ్రాస్తూ ఏమంటున్నాడో ఒక్కసారి చదువుదాము రండి. అది కూడా ఒకే అధ్యాయం ఉంటుంది. దేవుని వాక్యములో మొదటి వచనము నుండి మనము కొన్ని మాటలు చదువుకుందాం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాను అంటూ 4వ వచనంలో ఏమన్నాడు చూద్దాం. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా ఏం చేస్తున్నాడట, సంతోషపడుతున్నాను. ఇదిగో నీ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అని అంటూ అమ్మగారికి ఉత్తరం రాస్తున్నాడు. 3వ పత్రికలో గాయుకు ఉత్తరము రాస్తూ, గాయు ఇదిగో సత్యమును అనుసరించే పిల్లలను గురించి నేను వినినప్పుడు నేను బహుగా ఏం చేస్తున్నాను అంటున్నాడు, సంతోషిస్తున్నాడు అని అంటున్నాడు. అంటే సత్యమును అనుసరించి నడవటం అంటే ఏంటి? వాక్యానుసారమైన జీవితముతో నడవటం అని అర్థం. అంటే వాక్యానుసారముగా ఒక వ్యక్తి జీవించినప్పుడు ప్రియులారా ఏ తండ్రికి సంతోషం ఉండదు చెప్పండి? ఆధ్యాత్మికమైనటువంటి తండ్రికైనా శరీర సంబంధమైన తండ్రికైనా ఆనందం ఉంటుంది. ఒకవేళ వాక్యము తెలియనటువంటి శరీర తండ్రి ఆనందించకపోవచ్చేమో గాని ఆధ్యాత్మికమైన తండ్రి తన పిల్లలు తన మాటలు వింటున్నప్పుడు, ఆ మాటల ప్రకారం నడుచుకుంటున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. అందుకే తన పిల్లలు సత్యమును ఆలకించాలి, సత్యములో నడవాలి, సత్యాన్ని గుర్తించి ఇతరులకు చెప్పే వారిగా మారాలనే ఉద్దేశం ఒక తండ్రి ఒక కుమారుని ఎడల పడుతున్నటువంటి ఆవేదన, ఆ కుమారుడు తప్పిపోకుండా ఒక మంచి మార్గములో నడవాలనేటువంటి విధానం ఈ సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. అందుకే నా కుమారుడా నా మాటలు ఆలకించు, నా మాటలు ఆలకించు.
నేను చెప్పేటువంటి నా వాక్యములు నీవు చెవియొగ్గి విను అని మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాక్యము వినుట అనేది మన జీవితంలో నేర్చుకోవాలండి. కొంతమంది ఉంటారు వాక్యం వింటున్నట్టుగా నటిస్తారు కానీ వినరు. వాక్యము వింటున్నట్టుగా నటిస్తారు, వినరు. కొంతమంది ఉంటారు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని వింటారు. మరికొంతమంది ఉంటారు వాక్యం వింటే వినకపోతే మనకెందుకని నిర్లక్ష్యంగా దేవుని సన్నిధిలో ఉంటారు. ప్రియులారా, దేవుడు పదే పదే మాటి మాటికి నా మాటలు వినండి, చెవియొగ్గండి అని చెబుతున్నాడంటే మీరు ఎక్కడ దారి తప్పిపోతారో, ఎక్కడ వినకుండా వెళ్ళిపోతారో, ఎక్కడ మీ యొక్క జీవితాలు పాడైపోతాయోనని దేవుడు ఆవేదన చెందుతున్నాడనే విషయం మనం గుర్తించాలి. ఇశ్రాయేలీయులకు ప్రియులారా బుద్ధి నేర్పించాలని, వాక్యము బోధించాలని, దేవుని మాటలలో వారిని పెంచాలని వారికి ప్రియులారా ప్రవక్తలను పంపించి ఎన్ని సంగతులు బోధించాడు. కానీ ఇశ్రాయేలీయులు మాటి మాటికి దేవుని దాసులైనటువంటి వారిని దూషించారు, హింసించారు, బాధ పెట్టారు. ప్రియులారా అనేక విధాలుగా వారిని అవమానపరిచారే తప్ప దేవుని మాటలు వారు వినలేదండి. అందుకే ప్రభువు తన యొక్క విధానమును మార్చి ఆకాశమా ఆలకించు నువ్వైనా, భూమి చెవియొగ్గు నా మాటలు నువ్వైనా విను. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మాటలు వినక నా మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఎంత తిరుగుబాటు చేశారంటే ఇదిగో గాడిదకైనా తన సొంత వాని తోటి తెలుస్తుంది, ఎద్దుకైనా తన కామాంధెవరో తెలుస్తుంది, గాని వారిని పోషిస్తూ వారిని నడిపిస్తూ వారి జీవితాలను ఎంతగానో అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్న తండ్రి లాంటి నన్ను, తండ్రినైన నన్ను వీళ్ళు ఏం చేశారు? విసర్జించారు. నా మాటలు త్రోసివేశారు, నా మాటలు వినలేదు. వారి హృదయములో వాటిని వారు దాచిపెట్టుకోలేదు. విను నువ్వైనా. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళంటే అరికాలు మొదలుకొని తల వరకు వారికి స్వస్థత కొంచెమైనా లేదు. ప్రతి వాని గుండె బలహీనమైపోయింది అని అంటూ ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు తండ్రి తన పిల్లల విషయమై. ఎందుకని? ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మనము ఆలోచించండి. చెప్పకపోతే వాడు చెడిపోయాడంటే దానికి అర్థం ఉంది, చెప్పినా చెడిపోయాడంటే అర్థం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. కొన్నిసార్లు మనం మాట్లాడుతూ అంటాం, అరే నీకు చెప్పేవారు లేక ఏమైపోయావు, చెడిపోయావురా అని అంటాం. ప్రియులారా, ఇప్పుడు నేను చెబుతున్నాను, మనము చెప్పేవారు లేక చెడిపోయామా, చెప్పేవారు ఉన్నా చెడిపోతున్నామా? ఏవండి, చెప్పేవారు ఉన్నా చెడిపోతున్నాం మనం. ఎందుకని? వినటం లేదు ఆ మాటలు అంగీకరించటం లేదు, ఆ మాటలు మన హృదయంలో పెట్టుకోవట్లేదు. అలా బ్రతకాలనేటువంటి విధానం మన జీవితంలోనికి రావటం లేదు. ఏదో వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఆరాధనకి వెళ్ళొచ్చాను, ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చాను, ఈరోజు విజ్ఞాపన కూడికలో పాలు పంపులు పొందొచ్చాను అనుకుంటున్నాము. కానీ విన్న వాక్యం మన హృదయములో ఎంతవరకు మనము చేయగలుగుతున్నాం, ఎంతవరకు దానిని అనుసరించగలుగుతున్నాం? అందుకే మాటి మాటికి ప్రభు ఆలకించండి, వినండి, చెవియొగ్గండి అనే మాటలు ఎందుకు చెబుతున్నాడు ప్రియులారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని అంటూ ప్రియులారా 21వ వచనంలో ఆ మాటలను ఏం చేయమన్నాడో, ఎలా వాటిని దాచుకోమన్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏ వాక్యమైతే వింటున్నావో, ఏ వాక్యం మీదైతే కన్నులు పెట్టావో, ఏ వాక్యం మీదైతే మనసు పెట్టావో, ఆ వాక్యము నుండి నీ కన్నులు ఏం కాకూడదు? తొలగిపోకూడదు. ఏవండి, ఈ రోజున ఆలోచించండి, ఎంతమంది జీవితాలలో వాక్యాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారండి. వాక్యము చదివేవారు ప్రియులార, వాక్యం మీద నుండి మనస్సు ప్రియులార మళ్ళీ లోకం వైపు మళ్ళిస్తున్నారండి. దేవుని వాక్యం మీద ఉండవలసిన మనస్సు ఎక్కడెక్కడో ఉండిపోతుంది, ఎక్కడెక్కడో వేటినో ఆలోచిస్తుంది.
ప్రియులారా, వాక్యమును ఎప్పుడైతే మనం వింటున్నామో, ఎప్పుడైతే మనం చదువుతున్నామో, ఆ వాక్యమును ప్రియులారా మనము ఏం చేయకూడదండి? ప్రియులారా, మన కన్నుల నుండి తొలగిపోకూడదు, మెదలాలి. ఈరోజు వాక్యం విన్నాం కదా, ఈరోజు ఈ వాక్యం చెప్పారు, దేవుని సేవకులు ఈ మాటలు చెప్పారు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మెదలాలి, మన మనసులోనికి రావాలది. అది మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనబడుతున్నట్లుండాలి. పౌలు గారు అంటాడు, గలతీయులారా, మీ కళ్ళ ముందు సిలువ వేయబడిన ప్రదర్శనం చూశారు కదా. ఒకసారి ఆ మాటలు చదవండి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే గలతీయులకు రాసినటువంటి పత్రిక, దేవుని వాక్యాన్ని మనము చూస్తే ప్రియులారా, 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదవండి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా అని అంటున్నాడు. ఏమండి? గలతీయుల ఎదుట సిలువ వేయబడినట్లు ప్రదర్శింపబడెను కదా అని అంటున్నాడు. అంటే వాళ్ళకి ఎట్లా చూపించాడు ప్రభువునంటే, వాళ్ళ కళ్ళ ముందే సిలువ వేయబడినట్టు చూపించాడు పౌలు గారు. వాస్తవానికి యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో వీళ్ళు లేరు కదా. ఏవండి? గలతీయులు అప్పటికి, గలతీ సంఘము పౌలు గారు ఇంకా ఏర్పాటు చేయలేదు కదా. పౌలు గారు వచ్చిన తర్వాత కదా యేసు క్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? లేరు కదా. కానీ సిలువ వేయబడిన క్రీస్తును ఎలా ప్రియులారా వాళ్ళకి చెప్పాడట? వాళ్ళ కళ్ళ ముందు ప్రదర్శింపబడిన ఒక ఫిల్మ్ లాగా చూపించాడట. ఏవండి? వారి కళ్ళకు కట్టినట్టు చూపించాడంట. సిలువ వేయబడిన క్రీస్తును కళ్ళకు కట్టినట్టు చూపించాడట. అయినా వాళ్ళు అవివేకులుగా ఉండిపోయారు, దేవుని యొక్క వాక్యానికి దూరముగా ఉండిపోయారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారేంటి? మీ కళ్ళ ముందు నేను ఎలా యేసుక్రీస్తును చూపించానంటే, మీ కళ్ళకు కట్టినట్టుగా యేసుక్రీస్తు సిలువ వేయబడిన విధానం మీ కళ్ళకు కట్టినట్టుగా మీ కళ్ళ ఎదుట చూపించాను కదా, ప్రదర్శించాను కదా. చూసారా అండి? అలాగే దేవుని వాక్యము ఈ రోజున ప్రియులారా మన ముందు వినబడుతుంది అని అంటే, మన కళ్ళకు కట్టినట్టుగా అది ఉండిపోవాలి. అది ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా, పలానా టైములో, పలానా సమయంలో దైవజనుడు ఈ మాటలు చెప్పాడు, అవి నా కళ్ళ ఎదుట ఎప్పటికీ ఏమవుతున్నాయి? మెదులుతున్నాయండి అని అనాలి. కానీ మనం అవి కాదు. ఏవండి? అక్కడ నేను ఒక దృశ్యం చూశానండి, అది నా కళ్ళ ముందు మెదులుతుందండి. ఇదిగో పలానా వ్యక్తి నన్ను ఒక మాట అన్నాడండి, అది నా కళ్ళ ముందు అలాగే మెదులుతుంది, నా చెవుల్లో అదే వినబడుతుందండి అని అంటున్నాం. కానీ వాక్యము విషయం ఏంటి? వాక్యము కళ్ళకు కనబడినట్టుగా మన కన్నుల ఎదుట నుండి తొలగిపోకుండా దాన్ని ఉంచుకోగలుగుతున్నామా? ఆలోచించండి ప్రియులారా. దైవ గ్రంథంలో, సామెతల గ్రంథంలో మనము చూడగలిగిన ఆ మాటలు చూడండి. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, వాటిని భద్రముగా నీ హృదయమందు భద్రం చేసుకో. నీ హృదయములో వాటిని భద్రం చేసుకో. ఏమైతే విన్నావో, ఏ సంగతులైతే వింటున్నావో వాటిని హృదయంలో భద్రం చేసుకో. నీ మనసులో భద్రం కావాలి దేవుని మాటలు. ప్రియులారా, ఎన్ని మాటలు మన మనసులో భద్రంగా ఉంటున్నాయి చెప్పండి? ఎన్ని మాటలు మనం భద్రంగా ఉంచుకోగలుగుతున్నాం? ఎన్ని మాటలు మన యొక్క మనస్సులో ప్రియులారా నిలిచి ఉంటున్నాయి చెప్పండి? ఎన్నో మాటలు వింటున్నాం, వేల మాటలు వింటున్నాం, వేల సంగతులు వింటున్నాం, వందల ప్రసంగాలు విన్నాము. నేటికి ఏమైనా ఉందా బుర్రలో? ఏమండి? బుర్రలో ఏమన్నా నిలిచిందా? మనసులో ఉందా? హృదయములో ఉందా? నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. వాక్యము నీ హృదయములో ఉంటే, నీ హృదయములో నీవు భద్రం చేసుకోగలిగితే, ఆ వాక్యము నీవు పాపము చేయకుండా నిన్ను భద్రపరుస్తుందండి. వాక్యము హృదయములో ఉన్నవాడు పాపం చేయలేడండి, భద్రం చేసుకుంటాడండి తన్ను తాను. యోహాను గారు రాసిన మొదటి పత్రిక చూడండి ఒక్కసారి. దైవ గ్రంథములో ప్రియులారా మనము చూడగలిగితే అక్కడ ఎంత చక్కని అద్భుతమైనటువంటి సంగతి వ్రాయబడి ఉందో ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందామండి. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును
పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను ఏం చేసుకుంటాడు? భద్రం చేసుకుంటాడు. ఎందుకు భద్రం చేసుకుంటాడు? తన్ను ఎందుకు భద్రం చేసుకుంటాడు? ఒక వ్యక్తి తన్ను భద్రం ఎప్పుడు చేసుకోగలుగుతాడు? వాక్యము తన హృదయములో ఉన్నప్పుడు. అందుకే దావీదు అంటాడు, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను, భద్రం చేసుకున్నాను అని అంటాడు. ఏమండి, వాక్యము భద్రం చేసుకున్నప్పుడు మనం ఏం చేయలేం చెప్పండి? పాపము చేయలేం. వాక్యము హృదయములో ఉంది కాబట్టే యోసేపు ముందు పాపము నిలిచిన పాపానికి దూరంగా పారిపోయాడు గాని పాపము చేయలేకపోయాడు. ఫినెహాసు తన కళ్ళ ముందు పాపము జరుగుతుంటే సహించలేక పాపము చేస్తున్నటువంటి ప్రియులారా ఆ ఇద్దరు స్త్రీ పురుషులను చంపేశాడు. ప్రియులారా, దేవుడు ప్రియులారా ఆనందపడిపోయాడు, నాకిష్టము కాని కార్యాన్ని ఫినెహాసు చేశాడు అని. ఎందుకు చేసి ప్రియులారా దేవుడు ఆనందపడుతున్నాడు అనంటే, ఒక వ్యక్తి వాక్యము హృదయములో ఉన్నప్పుడు పాపము చేయలేడు, పాపమును గురించి ఆలోచించలేడు, పాపపు మాటలు మాట్లాడలేడు, పాపాన్ని గురించి అసలు యోచించడు. ప్రియులారా, పాపము తన ముందు నిలిచిన జయించటానికి ఇష్టపడతాడు. మరి ఈ రోజున క్రైస్తవుల జీవితాలు చూస్తుంటే చాలా అధ్వాన్నంగా కనబడుతున్నాయి. కొందరి బ్రతుకులలో మాటలు సరిగా లేవు, కొందరి బ్రతుకులలో ఆలోచనలు సరిగా లేవు, కొందరి మనుషుల యొక్క జీవితాలలో ప్రవర్తన సరిగా లేదు. వాక్యం వింటున్నా ఎందుకు ఇలా బ్రతుకుతున్నారు? ఎందుకు బ్రతుకుతున్నారంటే వాక్యము హృదయములో నిలిచి ఉండకపోవటం, భద్రం చేసుకోకపోవటం. దాన్ని ప్రియులారా మనము మన హృదయంలో ఫిల్ చేసుకొని దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆశతో బ్రతకలేకపోతున్నామండి. మనం వింటున్నాం, కాసేపు ప్రార్థన చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. దాని వలన మనకు వచ్చే ప్రయోజనం ఏంటి చెప్పండి ప్రియులారా? వాక్యం మన హృదయంలో లేనప్పుడు తప్పుదారిలోకి వెళ్ళిపోతాం, తప్పు మాటలు మాట్లాడతాం. దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. దేవుని కొరకు బ్రతకాలనే కోరిక మనలో చచ్చిపోతుందండి. అందుకే అంటున్నాడు, నా కుమారుడా నా మాటలు ఆలకించాలి, నా మాటలకు నువ్వు చెవియొగ్గాలి, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, హృదయములో వాటిని భద్రము చేసుకో. నువ్వు భద్రం చేసుకుంటే పాపము చేయలేవు, అది నిన్ను కాపుదలగా ఉంచుతుంది. అంత మాత్రమే కాదు, ఎంత వాక్యాన్ని భద్రం చేసుకుంటావో అంతగా నీ జీవితం ఒక జీవధారలుగా మారిపోతుంది అన్నాడు. కింద వచనం మనం చూస్తే ప్రియులారా, వ్రాయబడిన మాటలు మనం చూస్తే 22వ వచనం, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఎవరికైతే దేవుని వాక్యము సత్యము దొరుకుతుందో, దొరికిన వాటిని ఎవరైతే భద్రం చేసుకుంటారో ప్రియులారా, అవి ఏం కలిగిస్తాయట? జీవమును అని అన్నాడు. 23వ వచనం అన్నాడు, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును అని అన్నాడు. ఏ దారలు? నిజంగా మన హృదయాలలో జీవధారలు బయలుతున్నాయా? చావుదారలు బయలు వెళుతున్నాయా? అన్ని చావుదారలు వెళుతున్నాయి బయటికి, ధారలుగా వెళ్ళిపోతున్నాయి. చావు మాటలే, చావు పలుకులే, చావు ప్రియులార సంగతులే, చావు విషయాలే వినబడుతున్నాయి. చచ్చిన స్థితిలో ఉండేవాడికి ప్రియులారా చావును గూర్చిన ఆలోచన తప్ప దేని గూర్చి ప్రియులార వస్తాయి చెప్పండి? ఒకనాడు చచ్చిన వారమే, కానీ యేసుక్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. అంటే జీవము కలిగిన వారిగా చేశాడు. జీవము కలిగిన వారిగా చేసిన మనము ఆ జీవముతోనే మనము బ్రతకాలి. అవే జీవధారులు మనలో నుండి బయటికి రావాలి అని అంటే వాక్యమును మన హృదయమును ఏం చేసుకోవాలండి? భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకున్నప్పుడు అవి దొరికిన వారికి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అని అన్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఏ వాక్యము మన హృదయములో దాచుకోగలుగుతామో అది మన సర్వ శరీరమునకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. మన శరీరము ప్రియులారా ఆధ్యాత్మికంగా పాడైపోవటానికి కారణం
వాక్యము లేకపోవటాన్ని బట్టి బలహీనులమైపోతున్నాం. ఆధ్యాత్మికమైన స్థితిలో బుద్ధిహీనులమైపోతున్నాం. ఇవన్నీ రోగాలు కాదనుకుంటున్నారా మీరు? ఏమండి, జ్వరం వస్తేనే రోగం, క్యాన్సర్ వస్తేనే రోగం, లేకపోతే ప్రియులారా ఏదైనా రోగం వస్తే, శారీరకంగా రోగం వస్తే అదే రోగం అనుకుంటున్నారా? దేవుని మాట వినకపోవటం రోగం కాదా? మాట ప్రకారం బ్రతకకపోవటం రోగం కాదా? ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. మన సర్వ శరీరము మాలిన్యానికి వెళ్ళిపోతుంది అని అంటే అది రోగం కాదా? ఎన్ని రోగాలు మనిషిలో ఉన్నాయి మనందరికీ తెలుసు కదా. మనుషునిలో నుండి వచ్చి మనుషుణ్ణి ఎంతగా అపవిత్రపరుస్తున్నాయో మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనములో శరీర కార్యములు అన్నాడే. ఆ శరీర కార్యములు మన ఆత్మను ఏంగా మార్చేస్తున్నాయి? రోగులుగా మార్చేస్తున్నాయి. దేహముతో దేవుని మహిమపరచవలసిన మనం, ఈ దేహములో పరిశుద్ధతగా బ్రతకవలసిన మనం, ఈ దేహములో యథార్థతగా బ్రతకవలసిన మనం, ఈ దేహములో విశ్వాసముతో అడుగులు ముందుకు వేయవలసిన మనం ఎందుకు జారిపోతున్నామంటే రోగాలు ప్రారంభమైనాయి. ఏవండి, నేనేమంటానంటే క్యాన్సర్ వచ్చిన ఒక వ్యక్తి ప్రియులారా బాగు చేయొచ్చేమో, HIV వచ్చిన మందులు వచ్చాయి, వాళ్ళకు కూడా ప్రియులారా బ్రతికే చాలా కాలం బ్రతికే అవకాశం ఉంది. కానీ నేను ఒక మాట చెబుతున్నాను, ఆధ్యాత్మికమైనటువంటి రోగంతో బ్రతికే వాడిని బాగు చేయటం చాలా కష్టం. నేను చెప్పటలేదు, లేఖనాలే చెబుతున్నాయి. ఒకసారి వెలిగించబడి ఆధ్యాత్మికమైనటువంటి వరమును రుచి చూచి ప్రియులార లోకములో ఉన్న శక్తుల యొక్క ప్రభావము తెలుసుకొని కూడా ఆ వ్యక్తి ప్రియులార చీకటిలోకి వెళ్ళిపోతే, పాపములోనికి వెళ్ళిపోతే, ఆ పాపములోనికి వెళ్ళిపోయిన వ్యక్తిని మళ్ళీ ప్రియులార నూతన పరచటం అసాధ్యమన్నాడు. ఎందుకని? ఇక ఆ రోగానికి ఏమీ లేదు, మందు లేదు. నేను చిన్నప్పుడు ప్రియులారా ఒక ప్రియులారా వ్యక్తి ఆడుకోవటానికి వచ్చేవాడు. ఆయన ఒక పాట పాడేవాడు, పాప రోగానికి మందు, ఆ పాప రోగానికి మందు క్రీస్తులోనే ఉంది, ఆ మందు వేసుకుంటే నీ పాప రోగం పోతుంది అని అంటూ పాడుకుంటూ వచ్చేవాడు. అప్పుడు ఏంటి ఈయన ఇలా అంటున్నాడని అనుకునేవాడిని, చిన్నపిల్లవాడిని కదా, తెలియదు. పాపరోగానికి మందు ఆలస్యం చేస్తే నీ జీవితంలో ఎంతో ప్రమాదం అని అంటూ ఆ పాట యొక్క అర్థం చెబుతూ ఉండేవాడు. అవును ప్రియులారా, లోకములో మానవ జీవితములో శారీరకముగా వచ్చినటువంటి శరీరములో వచ్చేటువంటి రోగాలు ఏమైనా వాటిని బాగు చేసుకోవచ్చు, వాటిని జయించి కొంతకాలమైన భూమి మీద బ్రతకొచ్చు. గాని ఇదిగో పాపము అనేటువంటి రోగము హృదయములో చేరిందంటే దాన్ని గ్రహించుట అసాధ్యం అన్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అన్నాడు కదండి ఇర్మియా గ్రంథం 17:9. ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అందుకే మనము గుర్తించాలి, పాపము మన హృదయములోనికి రాకుండా, పాపము మన హృదయములోనికి వచ్చి మన శరీరాన్ని మాలిన్యం చేయకుండా ఉండాలి అని అంటే మనము ఏది భద్రం చేసుకోవాలి? హృదయములో వాక్యాన్ని భద్రము చేసుకోవాలి. అవి దొరికినప్పుడల్లా మనలో జీవం రావాలి బయటికి. ఏమండి, కానీ జీవం వస్తుందా? లేదండి. ఎంత విన్నా మార్పు రావటం లేదు ప్రజల్లో, ఎంత విన్నా మనసు మార్చుకోవటం లేదు. వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. మాటల్లో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, తలంపుల్లో మార్పు లేదు, ఉద్దేశాలలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, భక్తిలో మార్పు లేదు. ఎందుకని? వాక్యము హృదయములో లేకపోవటం. వాక్యము హృదయములో లేకపోవటం సర్వం ప్రియులారా ఇదిగో శరీరమునకు మాలిన్యం అంటిస్తుంది ఇది. అయితే వాక్యము ఎప్పుడైతే నీ హృదయములో చేరుతుందో అది నీ సర్వ శరీరాన్ని బాగు చేస్తుంది, అపవిత్రత లేకుండా మారుస్తుంది, దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, దేవుని చిత్తములోనికి ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా ఆధ్యాత్మికమైనటువంటి రోగము లేకుండా ఈ శరీరము దేవునికి మహిమకరముగా మారుతుంది. ప్రియులారా ఎందుకో తెలుసా? ఈ దేహము దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఈ దేహముతో మనము దేవుణ్ణి మహిమపరచాలి. ఎప్పుడు మహిమపరుస్తాం? దేహం పరిశుద్ధంగా ఉన్నప్పుడే కదా, దేహములో ఏ లోపము లేనప్పుడే కదా, దేహములో ఏ అపవిత్రత లేనప్పుడే కదా మనము ప్రభువుని ఆరాధించగలిగేది సరైన విధానములో. ఆత్మతో సత్యముతో మనం ప్రభువుని ఆరాధించాలంటే ఈ దేహములో ఏ ఉండకూడదు? మలినం
ఉండకూడదు, మాలిన్యం చేరకూడదు. అదే భయంకరమైన రోగం. బుద్ధిహీనత ఒకటి, పగ ఒక ప్రియుల రోగం, ద్వేషం ఒక రోగం, అసూయ ఒక రోగం. ప్రియుల ఇవన్నీ రోగాలేనండి, ఇవన్నీ రోగాలే. ఇవి భయంకరమైన రోగాలండి. వాటికైనా మందేసి బాగు చేయొచ్చేమో కానీ వీటిని బాగు చేయటం చాలా కష్టం. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యము విలువను తెలుసుకోండి. వాక్యం మన హృదయములో ఉంటే వీటి జోలికి మనం వెళ్ళమండి. ముందుకు వెళదాం. చూడండి 23వ వచనం చదవండి. 23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వాక్యము ఎప్పుడు నీ హృదయంలో భద్రం చేసుకుంటావో, ప్రాముఖ్యత ఎప్పుడు వాక్యానికి ఇస్తావో, అప్పుడు నీ హృదయములో నుండి జీవధారలు బయలు వెళతాయి. జీవధారలు బయలు వెళుతున్నాయి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఈ జీవధారలు ఎక్కడికైతే ప్రవహిస్తాయో అక్కడ చచ్చినవన్నీ బ్రతుకుతాయి. జీవధారలు ఎక్కడికి ప్రవాహం చేస్తాయో అక్కడ చచ్చినవన్నీ ఏమవుతాయి చెప్పండి? బ్రతుకుతాయి. ఎందుకంటే వాక్యములో ఏముంది? జీవము లేదా? ఏమండి, ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని గూర్చి మాట్లాడుతూ వీరు చచ్చిన ఎముకల్లాగా ఉన్నారు, వెళ్ళి ఈ ఎముకలతో మాట్లాడు, వాటిని లేపు అని యెహెజ్కేలుతో దేవుడు చెబితే, ప్రభువా అవి వాటి దగ్గరికి వెళ్ళి నేను లేపాలా? వెళ్ళు, నువ్వు మాట సెలవివ్వంటే ఆ లోయలోనికి వెళ్ళాడు, ఆ ఎముకల మధ్యలోనికి వెళ్ళాడు, ఆ శవాల గుట్టల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ లోయలోనికి వెళ్ళి ఎండిన ఎముకలారా లెండి అన్నాడు. జీవధారలు ప్రవహించాయి. ఆ చచ్చిన ఎముకలన్నీ ఒక్క చోటకు సమకూడి మహాసైన్యముగా లేవలేదా? దేవుని మాటకు విలువిస్తే అంత గొప్ప కార్యాలు జరుగుతాయండి. అవి మన జీవితంలో లేకపోవటాన్ని బట్టి మన జీవధారలు బయటికి వెళ్ళటం లేదు. మన ఇంట్లోనే వెళ్ళటం లేదు బయటికి. నీ ఇంటిలో నువ్వు ఒక జీవధారగా మారితే నీ బిడ్డలు ఎందుకు రక్షించబడరు? నీ భార్య ఎందుకు రక్షించబడదు? నీ భర్త ఎందుకు రక్షించబడడు? నీ బంధువులు ఎందుకు రక్షించబడరు? నీ అయిన వారు ఎందుకు రక్షించబడరు? జీవధారలు వెళ్ళటం లేదు, ప్రవహించటం లేదు. జీవధారలు వెళ్ళే ప్రతి చోట చచ్చినవి బ్రతకాలి. బ్రతకటం లేదంటే ప్రాబ్లం మనలోనే ఉంది అని అర్థం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. జీవధారలు బయలు వెళ్ళును. అందుచేత నీవు నీ హృదయములు ఎప్పటికీ వాక్యాన్ని ఏం చేయమన్నాడు? అన్నిటికంటే ముఖ్యముగా ఏం చేయమన్నాడు? ప్రియులారా, నీ హృదయమందు వాటిని భద్రముగా కాపాడుకొనము అని అంటూ మళ్ళీ అక్కడికి 24వ వచనం దగ్గరకు వచ్చేసరికి విధానము ప్రియులారా వేరుగా వెళ్ళిపోయింది. చూడండి ప్రియులారా, మూర్ఖపు మాటలు నోటికి రానియ్యకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము. మూర్ఖపు మాటలు. ఏవండి, రక్షించబడిన వారిలో నుండి ఏ మాటలు రాకూడదు? మూర్ఖపు మాటలు రాకూడదండి. మూర్ఖపు మాటలు రాకూడదు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియొద్దు అని అన్నాడు. కుటిలమైన మాటలు, పాడు చేసే మాటలు, మనుషుల మధ్యలో అనేక రకాలైనటువంటి విభేదాలు కలిగించే మాటలు రానివ్వకూడదండి మన నోటి నుండి. ఆలోచిస్తున్నారా? ఒక్కసారి మీరు అదే 6వ అధ్యాయము 12వ వచనం చూడండి ప్రియులారా. వాక్యములో మనము చూస్తే ఆ కుటిలమైన మాటలు పలికే వాడిని గురించి ఏమని వ్రాయబడిందో 6వ అధ్యాయం 12వ వచనం, కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. కుటిలమైన మాటలు హృదయములో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతూ నేను కూడా క్రైస్తవుడినే, నేను కూడా క్రైస్తవురాల్ని అని అనుకుంటూ కుటిలంగా మాట్లాడతారు. చూసారా? ఆ మాటలు మాట్లాడే వాడిని దేవుడు ఏ విధంగా పోలుస్తున్నాడో చూడండి. పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. మాట్లాడకూడదు అటువంటివి మన జీవితంలో. ప్రియులారా, ఒక మాట పడి ఓర్చుకొని బ్రతకటమైన నేర్చుకోండి. కానీ ఒక మాట మాట్లాడి ఇతరులను బాధపెట్టి కుటిలమైనటువంటి మాటలతో జీవితాన్ని గడిపితే పనికి మాలినవాడు.
దుష్టుడు. మరి దుష్టుడు చేసే పనులే కవన్నీ. వాక్యము హృదయములో ఉంటే ప్రియులారా, మన జీవితాలలో ఎప్పుడైనా తొందరపడి ఎదుటివారిని ప్రియులారా అన్యాయంగా మనం మాట్లాడలేమే. వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఎదుటివారిని తొందరపడి మాట మీరి మాట్లాడలేమే. కుటిలమైన మాటలు, పనికిమాలిన మాటలు మన హృదయంలో నుండి రాకూడదే. ప్రియులారా, మరొక మాట చెప్పనా, వాక్యములు వీళ్ళంటే దేవునికి అసహ్యమండి. ఇట్లాంటి బ్రతికే వాళ్ళంటే 8వ అధ్యాయము 13వ వచనం చూడండి ప్రియులారా. అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనమండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు. ఆలోచిస్తున్నారా? దేవునికి అసహ్యములైనవి. చూడండి, కుటిలమైన మాటలను ఏ లిస్టులో పెట్టాడు? గర్వం కలిగిన వాడు, అహంకారం కలిగిన వాడు, దుర్మార్గత కలిగిన వాడు, కుటిలమైన మాటలు పలికేవాడు, వీళ్ళంతా ఒక జాబితా. ఈ జాబితాలో ఉన్న వాళ్ళలో ప్రియులారా ఏ ఒక్కడైనా దేవునికి ఏంటి చెప్పండి? అసహ్యుడే, అసహ్యురాలే. ఆలోచిస్తున్నారా? ఏమండి, ఎప్పుడైనా సరే మనం ప్రియులారా తొందరపడి మాట్లాడటానికి ఎప్పుడు వెళ్ళకూడదండి. ఆలోచించాలి. నేను ప్రభువు బిడ్డను, ప్రభువును తెలుసుకున్నాను, ప్రభు కొరకు బ్రతుకుతున్నాను. ఒక దెబ్బ తిన్నా పర్వాలేదు, ఒక మాట పడినా పర్వాలేదు, ఇదిగో నా జీవితాన్ని నేను అనారోగ్యం పాలు చేసుకోకూడదు, ఆధ్యాత్మికమైనటువంటి రీతిలో నా బ్రతుకుని నేను పాడు చేసుకోకూడదని ఒక భయంతో బ్రతకాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలవాడు చెడుతనాన్ని ఏం చేస్తాడట? అసహించుకుంటాడు. అంటే అన్నారులే పోనీ, ఒక మాట తిడితే తిట్టారులే పోనీ, దేవుడు చూసుకుంటాడు. దేవునికి వదిలేస్తే ప్రియులారా, దేవుడు మన జీవితానికి బుద్ధి నేర్పిస్తాడు ప్రియులారా, జ్ఞానం నేర్పిస్తాడు. లేదు అదే స్థాయిలో మన జీవితాన్ని కొనసాగిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అసహ్యించుకుంటాడు అనే విషయం మనకు ప్రియులారా తెలియాలి. అందుకే పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియ్యకుము అని అంటూ, తర్వాత 26వ వచనములు 25వ వచనం చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. చూసారా? అక్కడ మాటలు విధానం చూడండి. నీ కన్నులు ఇటు అటు చూడక అన్నాడు. ఏవండి, ఇటు అటు ఎందుకు చూడాలి? కన్నులు ఎప్పుడు చూస్తాయి కళ్ళు అట్లా? ఇటు అటు సూటిగా చూడరు కొంతమంది ప్రియులరు, కొంతమంది సూటిగా చూడరండి. తప్పు చేసిన వాడిలోనే ఆ ప్రాబ్లం ఉంటది, గ్రహించండి. అటు ఇటు చూస్తారు, సూటిగా చూడలేరు. ప్రియులారా, ఇంకొక విషయం చెప్పనా, కొంతమంది జీవితంలో ఆ సూటిగా చూడని జీవితంలో ఒక మాట అక్కడ ప్రియులారా రాయబడి ఉంటుంది. చూడండి, 6వ అధ్యాయము 13వ వచనం చూడండి. వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును, వ్రేళ్లతో గురుతులు చూపును. కన్ను గీటుచు, కన్ను గీటటం ఏంటండి? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మన కన్నులు చాలా జాగ్రత్తగా ప్రియులారా కాపాడుకోవాలి మనం. ఎందుకంటే మన దేహమునకు దీపము కన్నే. కన్ను ప్రియులారా పవిత్రంగా ఉంటే, కన్ను పరిశుద్ధంగా ఉంటే మన దేహమంతా పరిశుద్ధంగా ఉంటుంది. కన్ను చెడిందైతే, కన్ను చెడిపోతే ప్రియులారా దేహమంతా ఏమైపోతుంది? ప్రియులారా చీకటిమయమైపోతుంది. అందుకే మన కన్నులు వాక్యం వైపు సూటిగా చూడాలి, దేవుని వైపు సూటిగా చూడాలి ప్రియులారా. దావీదంటాడు అదే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు, చదవండి అవచ్చును 119వ కీర్తన 37వ వచనం చదవండి. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అని అన్నాడు.
అంటే ప్రియులారా, ఒక్కసారి ఇక్కడ మీరు ఆలోచించండి. సరిగా చూడటం అంటే వాక్యాన్ని చూడటం, దేవుని మాటలను చూడటం, ప్రభువును చూడటం, యథార్థతను చూడటం, విశ్వాసాన్ని చూడటం. సరిగా చూడటం అంటే ఇది. ఎందుకంటే సరళమైన మార్గం కదా ఇది. సరళమైన మార్గాన్ని, ప్రియుల మార్గములో నడిచేవాడు తన యొక్క చూపు, తన యొక్క విధానమంతా కూడా దేని మీద ఉంటుందంటే గురివైపే ఉంటది. అంతే కదా, గురివైపే ఉంటది. గురి తప్పితే, కళ్ళు గురి తప్పితే మన మార్గం కూడా ఏమైపోతుంది? గురి తప్పుతుంది. గురి యొద్దకు చేరాలి అంటే గురిని చూడాలి, గురిని చూస్తూ పరిగెత్తాలి. అందుకే పౌలు గారు అంటాడు, నేను గురి యొద్దకి పరిగెత్తుచున్నాను. ఒకసారి ఆ మాటలు చూద్దాం రండి. బైబిల్ గ్రంథములు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు మాట్లాడుతున్న ఆ మాటలు ఎంత ఉన్నతమైన మాటలు మనము చూద్దామండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనము చూడగలిగితే 3వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే ప్రియులారా 12వ వచనము నుండి చదువుకుందామండి. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితే అయినను నేను అనుకొనుట లేదు. నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, చదవండి. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి అన్నాడు. చూడండి, మరచి అనే దగ్గర పుట్టుట్లే ఉంది. లక్ష్య పెట్టక, వాటి మీద మనసు పెట్టక, వాటి మీద నా గురి నిలపక, అది దాని అర్థం. చదవండి. ముందున్న వాటి కొరకై వేగిర పడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని ఎక్కడికి పరిగెత్తుతున్నాడట? గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని మాట్లాడుతున్న ఆ మాటలు చూడండి. మరొక వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము వాక్యములో నుండి 24వ వచనము నుండి మనము చదువుకుందామండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను. గురి చూస్తూ పరిగెత్తున్నాడా? గురి చూడకుండా పరిగెత్తున్నాడా? ఎందుకంటే తన మనసు, తన కళ్ళు అన్ని దేని మీద ఉన్నాయి చెప్పండి? గురి. తనకు గురి ఉంది, ఆ గురి ఎద్దకి పరిగెత్తున్నాడు. మధ్యలో ఏమైనా అడ్డొస్తాయేమోనని తనకు ఏమైతే లాభకరములై ఉన్నవో వాటన్నిటిని నష్టముగా ఎంచుకున్నాడు. అవి అడ్డొస్తాయేమో మళ్ళీ నేను పరిగెత్తే టైంలోనని. అవునండి ప్రియులారా, క్రైస్తవ జీవితం అంటే ఏదో మాటలతో కూడింది కాదండి, చెప్పుకొని వెళ్ళిపోయేది కాదండి ఇది. ప్రియులారా గమనించండి, చివరి దినాల్లో ఉన్నాం మనం. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. జాగ్రత్త పడకపోతే, వాక్యం వింటూ కూడా మన హృదయాలు బాగుపడకపోతే, ఒక స్థిరమైన విశ్వాసముతో సాగకపోతే నష్టపోతామండి. మనలో వాక్యం విన్నప్పుడల్లా మార్పు రావాలి, రూపాంతరం చెందుతూ రావాలి. మనం విన్నప్పుడల్లా రావాలి, మార్పు రావలసిన మనలో మార్పు ఎలా వస్తుందంటే ఉన్న విశ్వాసం పడిపోతుంది, ఉన్న ప్రార్థనలో తగ్గిపోతున్నాం, ఉన్న విధానంలో దూరం అయిపోతున్నాం. ఇదా జరగాల్సింది. కారణం ఏంటి? ఎందుకు జరుగుతుంది అంటే గురి లేదు. మన కన్నులు ఇటు అటు చూస్తున్నాయి కానీ ఎలా చూడట్లేదు, సరిగా సూటిగా చూడటం లేదు అని దేవుని వాక్యములో మనము చూస్తున్నాం. ప్రియులారా, మన ముందున్న మార్గము సరళ మార్గం అండి, మంచి మార్గం అండి. ఒకసారి కింద వచ్చిన చదువు 26వ వచనం. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును.
దేవుడు మనకు వంకర త్రోవలు తీసివేశాడు, పల్లాలు గుట్టలు ప్రియుల ఎత్తు పల్లాలన్నీ సరిచేశాడు, మనకంటూ ఒక మార్గం ఏర్పాటు చేశాడు కదండి. యోహాను గారు యేసు ప్రభు కంటే ముందు వచ్చి చెప్పిన మాట ఏంటి? ఏమండి, ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన మార్గములను సరళము చేయటానికి వచ్చాడు. సరళము చేశాడా? చేశాడు. 400 సంవత్సరాలు బానిసత్వములో ప్రియులారా దేవునికి దూరమైపోయి భ్రష్టులైపోయినటువంటి ప్రజలను దేవుని వైపుకు మళ్లించిన మహానీయుడు యోహాను గారు. ఎందుకని? మలాకీ గ్రంథము నుంచి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి కాలం ఎంత? మధ్యకాలం 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలలో దేవుని స్వరము లేదు, దేవుని మాటలు లేవు. భ్రష్టులైపోయి దేవుని మాట వినక దైవ చిత్తానికి ప్రియుల దూరమైపోయి బ్రతుకుతున్న, భ్రష్టు పట్టి జీవిస్తున్నటువంటి ఇశ్రాయేలీలను దేవుని వైపుకు త్రిప్పినవాడు. ప్రియులారా ఆలోచించండి. అంటే మార్గాలు ఏం చేశాడు? అవును, దైవజనులు కూడా ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం ఎందుకు వాక్యాన్ని బోధిస్తున్నారు అనంటే మీ ముందు మార్గాలు ప్రియులారా సరిగా మనం వేసుకోవటం లేదు కనుక మన మార్గాలను మనం సరళము చేసుకొని ఆ మార్గంలో మనం చక్కగా నడవాలని కదా. అదే అంటాడు అక్కడ వాక్యములో, నీవు నడుచు మార్గమును సరళము, నీ మార్గం ముందు సరళం కావాలి, మన మార్గం సరళములోనికి రావాలి. రాకుండా మనం ఏదేదో చెబితే ప్రయోజనం ఏముంది? మన మార్గాలు ముందు స్థిరపడాలి. పడాలి అని అంటే అక్కడ ఏమన్నాడు? 27వ వచనం ఆఖరి వచనం చదవండి. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనము. ఎటు తిరగకూడదు? మనము సరళమైన మార్గంలో వెళుతున్నప్పుడు కుడి తట్టుకు తిరిగినా ప్రమాదమే, ఎడమ తట్టుకు తిరిగినా ప్రమాదమే. ఏం కోల్పోతామంటే సరళమైన మార్గాన్ని కోల్పోతాం, గురికి దూరమైపోతాం, చేరవలసిన గమ్యం చేరలేం. ఒకసారి ఆలోచించండి, మరి మన మార్గాలు అందులోనే ఉన్నాయా? ఆనాడు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. నోవహు కాలంలో దేవుడు వేసిన మార్గాలను చెరిపివేసుకున్నారు. భూలోకమంతయు బలత్కారంతో నిండిపోయింది. దేవుడు వేసిన మార్గాలన్నీ కూడా వాళ్ళు చెరిపేసుకున్నారు. వాళ్ళ ముందు మార్గం చూపించే దైవజనుడు నోవాహున్నా ఆయన మాట విన్నారా? సరి చేసుకున్నారు వాళ్ళ మార్గాలను, చివరికి నాశనం అయిపోయారు. ప్రియులారా, దేవుని సేవకుడు మీ ముందు వాక్యముతో ఒక మంచి మార్గములోనికి నడవటానికి బాట వేస్తున్నప్పుడు రండి, ఆ బాటలోనికి. చెరిపివేయబడినటువంటి మార్గాలు మళ్ళీ మీ జీవితంలోనికి రావాలి, మీ మార్గాలన్నీ విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని నిత్య జీవమునకు మనం వెళ్ళగలుగుతాం. ప్రియులారా, కుడికైనను ఎడమకైనా ఇశ్రాయేలీయులకు చెప్పిన కొన్ని మాటలు నేను మీకు చెబుతాను. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము ప్రియులారా 20వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనము చదువుకుందాం. అది అతని యొద్ద ఉండవలను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక యుండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. గ్రంథం చదవాలా వద్దా? ఏమండి, చదవమని చెబుతున్నాడా ఇక్కడ? ఏమండి, ఆ రోజున ధర్మశాస్త్రాన్ని చదవమంటున్నాడు. మోషే గారి ద్వారా దేవుడు ప్రియులారా అనేక విషయాలు తెలియచేస్తున్నాడు, ప్రజలకు ఎలా ఉండాలో తెలియచేస్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఇశ్రాయేలీయులైనటువంటి వారు తన రాజ్యములో ప్రియులారా వారి కుమారులు వారి మధ్య దీర్ఘాయుష్మంతులుగా వాళ్ళు ఉండునట్లు వారు ప్రియులారా గర్వించి ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని ఏం కాకూడదు, తొలగకూడదు అన్నాడు. ప్రియులారా ఆలోచించండి. ఈ మాటలు ఇంకా మనం వివరణ చేసుకున్నాం. తర్వాత 28వ అధ్యాయంలోనికి రండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13వ వచనం.
28వ అధ్యాయం 13వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములలోను కుడికి గాని ఎడమకు గాని ఏం కాకూడదు, తొలగిపోయి మీరు జీవితములు అన్ని దేవతల మీద మీరు ఆధారపడకండి అని చెబుతున్నాడు అక్కడ. ఆలోచించండి ప్రియులారా, వాక్యము వింటున్న మనము గుర్తించాలి ఈ మాటలు. యెహోషువ గ్రంథం 1:7 చదవండి. యెహోషువతో ఏం చెబుతున్నాడో. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. అయితే నీవు నిబ్బరము కలిగి ఏం పడమంటున్నాడు, జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిలో అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి ఏంటట, కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. చూసారా, మనమేం తొలగిపోతాం, తొలగిపోయింది చాలా గర్వంగా చెప్పుకుంటాం మనం. నేను పడిపోయానండి, నేను ఆ దందులో జారిపోయానండి, ఇందులో జారిపోయానండి, గొప్పగా చెప్పుకుంటామేంటి మనం? అసలు అవి గొప్పగా చెప్పుకునే మాటలా? ఏమండి, ఒకసారి ఆలోచించండి. తొందరపడి మాట్లాడేశానండి, ఎంతకాలం మాట్లాడతావు? తొందరపడి మార్పు రాదా? తొందరపడి గొడవకి వెళ్ళానండి, మార్పు రాదా? తొందరపడి అనేసానండి, మార్పు రాదా? ఏవండి, కోపంలో ఒక బూతు మాట అనేసావండి నువ్వు, ఏంటి ప్రయోజనం చెప్పండి నాకు? ఇదిగో ఆ మాట అనటం వలన ప్రయోజనం అయ్యిందండి అని చెప్పండి. ఎవరైనా ఏమైనా ఉందా? ఆ మాట అంటే నువ్వు ఏదో తృప్తిపడి ఏదో అనేశాను, తిట్టేశాను, నేను గెలిచేశాను అనుకోవటానికి తప్ప దాని వలన నీకు గాని నువ్వు తిట్టిన వ్యక్తికి గాని మేలేమైనా జరుగుతుందా చెప్పండి? మరి జరగనప్పుడు ఎందుకండి మన నోటి నుంచి ఆ మాటలు రావాలి? కుడికి ఎడమకు తొలగిపోకూడదని వాక్యం చెబుతుంటే నీ ప్రవర్తన జాగ్రత్త పరచబడినట్లు నువ్వు కుడికి ఎడమకు తొలగిపోకుండా ఈ ధర్మశాస్త్రమును చదవాలి, ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడవాలి, ఈ ధర్మశాస్త్రమును ప్రజలకు వినిపించాలన్నాడు యెహోషువతో దేవుడు. ఇంకొక మాట చదువుతారు అదే గ్రంథములో 23వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనసు ఏం చేసుకోవాలట? వాక్యాన్ని అనుసరించి బ్రతకటానికి మనసును దృఢపరుచుకొని ఎడమకు గాని కుడికి గాని ఏం కాకూడదు, వాక్యము నుండి తొలగిపోక. చదవండి. మీ యొద్ద మిగిలి ఉన్న, ఇదిగో ఈ అన్యుల సహవాసము చెయ్యక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ పిల్లలను అగ్నిగుండములో దాటిస్తూ ఇదిగో అనేక రకాలైనటువంటి ఘోరమైన పాప కార్యాలు జరిగిస్తూ బలుల పేరట వీళ్ళు దేవునికి విరోధమైన కార్యాలు జరిగిస్తున్నారే, వాళ్ళ విధానములోనికి మీరు వెళ్ళొద్దు చెబుతున్నాడు. ముసలితనమందు యెహోషువ నేను ముసలివాడిని అయిపోయానంటూ ప్రారంభించాడు ఆ అధ్యాయం. ప్రారంభించి జాగ్రత్త అని వాళ్ళకి చెబుతున్న మాటలండి. ప్రియులారా, ప్రభువుని నమ్ముకున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, మన జీవితంలో తొలగిపోకుండా ఉండటానికి కావలసినన్ని సంగతులు వినిపించబడుతున్నాయి. ఎందుకు తొలగిపోతున్నాం చెప్పండి? ప్రశ్నించుకోండి. నాకు నేను, మీకు మీరు ప్రశ్నించుకుందాం. నేను ఎందుకు తొలగిపోతున్నాను? ఏ విషయంలో నేను తొలగిపోతున్నాను? తొలగిపోవటానికి కారణం ఎక్కడ జరుగుతుంది తప్పు అంటే వాక్యాన్ని చదవటంలో, వాక్యం వినటంలో, ఆ వాక్యాన్ని భద్రము చేసుకోవటంలో లోటు ఉంది. నీ ఎదుట గురి ఉంది అన్న సంగతి మరిచిపోయి గురివైపు చూడకుండా వెళ్ళిపోతున్నావు. నేను దేవుని నమ్మిన వ్యక్తిని, నేను ప్రభువు నమ్ముకున్న వ్యక్తిని, నేను రక్షించబడిన వ్యక్తిని, నేను బాప్తిసం పొందిన వ్యక్తిని, వాక్యం దగ్గరికి వెళుతున్న వ్యక్తిని, సహవాసములోనికి వెళుతున్న వ్యక్తిని నేను, అందరితో ప్రభు బల్లలో పాలుపోపులు పొందుతున్న వ్యక్తిని నేను. ఎందుకు నేను గురి తప్పుతున్నాను? అందుకేనండి
నా కుమారుడా, నా మాటలు ఆలకించాలి. నువ్వు నా వాక్యములకు నీ చెవినివ్వాలి. నువ్వు ఇస్తున్నట్టు ఇస్తున్నావు, బయటికి వెళుతున్నావు, అన్ని పొరపాటులే. నీ ఇంటి ప్రక్క వాళ్ళతో సరైన సాక్ష్యం లేదు, నీ ఇంట్లో సరైన సాక్ష్యం లేదు, నీ చుట్టుప్రక్కల వారి మధ్యలో సరైన సాక్ష్యం లేదు. వాళ్ళు మాట్లాడుతూ, ఏమండి ప్రార్థనకు వస్తున్నారండి, ఏంటండి ఆ మాటలు? ప్రార్థనకు వస్తున్నారండి, ఏంటండి ఆ విధానం? ప్రియులారా, వాళ్ళు చెబుతుంటే నాకు చాలా భయం వేస్తుందండి. ఎంత వాక్యం చెబుతున్నా ఎందుకు ప్రజలలో మార్పు రావటం లేదు అని. ప్రియులారా, ఇప్పటికైనా ఆలకించి చెవియొగ్గి జాగ్రత్త పడితే బాగుంటది. నీకొక గురి ఉంది, ఆ గురి నిత్య జీవం. ఆ గురి దగ్గర ఉన్న ప్రభువును చూడు. ప్రియులారా, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న క్రీస్తును చూడు, నిత్య జీవాన్ని చూడు. పరదైసులో ప్రభువు కొరకు బ్రతికిన పరిశుద్ధులు దిద్దుకొని మళ్ళీ ఆ పని చెయ్యం. వాక్యము చివరి దినాల్లో ప్రియులారా చాలా జాగ్రత్తగా మనము గుర్తించాలి. అక్రమము విస్తరించుట వలన అనేకులలో ప్రేమ చల్లారిపోతూ దేవునికి దూరమైపోతూ గురి ఎత్తుకు చేరవలసిన వారు ఎడమకు కుడికి తప్పిపోయి గురిని కోల్పోయి బ్రతుకుతున్నారు. అలా బ్రతకకూడదని మీకు మనవి చేస్తూ ప్రియులారా, ప్రభు పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో అటువంటి జీవితం ఉండకూడదని ప్రభువుని అడుగుదాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. ఈ రాత్రి ఈ జీవితం మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత కోపపడి తొందరపడి మాటలు నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నువ్వు ఆనందపడితే నువ్వు నరకములో ఏడవలసి వస్తుంది, దుఃఖపడవలసి వస్తుంది. ఆ రోజునయ్యా ఎంత వాక్యం విన్నా నాలో మార్పు రాలేదు, నిజమేనయ్యా, కోపములో తొందరపడ్డానయ్యా, నా జీవితం పాడైపోయింది. ఈరోజు మళ్ళీ నేను తిరిగి ఆ స్థితిలోనికి, ఆ నిత్యజీవములోనికి వెళ్ళే అవకాశం లేదని ఆ రోజు ఏడ్చిన ప్రయోజనం లేదు. ఆ ఏడ్పేదో ఇప్పుడు ఏడ్చి దిద్దుకుంటే బాగుంటుంది. ఒకవేళ దేవుడు మనల్ని క్షమిస్తాడేమో. ప్రియులారా, ఆలోచించండి. అందుకే మాటి మాటికి ఆయన నా కుమారుడా, నా కుమారుడా, నా మాటలు ఆలకించయ్యా, నా కుమారుడా, నా వాక్యములకు చెవియొగ్గయ్యా, వాటిని హృదయంలో భద్రం చేసుకోనాయనా. అవి జీవము కలిగించేవయ్యా, నిన్ను దారిలో నడిపించేవి, నీ మార్గాలను సరిచేసేవయ్యాయి. అటువంటి వాటికి దూరమైపోతావేమోనని భయం కలుగుతుందయ్యా నాకు. ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తండ్రి. అయినా దేవుని మాటకు అవిధేయులుగా మనం బ్రతుకుతున్నామా? ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకుని జాగ్రత్త పడదాం. అయ్యా, నిజమే నాయన, నా జీవితాన్ని బట్టి నీ నామానికి అవమానం కలుగుతుందయ్యా. ఇంటిలోనూ అవమానం కలుగుతుంది, ఇంటి బయట వింటున్న వారికి అవమానమే నీ నామానికి కలుగుతుందయ్యా. నా స్థితి నిన్ను ఘనపరచలేని స్థితిలో, నిన్ను మహిమపరచలేని స్థితిలో, నీకు ఘనత తెచ్చే విషయంలో ప్రభువా నా బ్రతుకు కనబట్టం లేదయ్యా, ఆలోచనలు కనబట్టం లేదయ్యా. ప్రయోజనము లేని పనికి మాలినటువంటి వాటికి నేను లోనైపోతున్నానయ్యా. అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ఇవి దేవుని మాటలండి. ఈ మాటలు నీలో నుండి బయలుదేరితే చచ్చినవి బ్రతకాలి. నీ ఇంట్లో ఎంతమంది చచ్చిన వారున్నారో, నీ బంధువులలో ఎంతమంది చచ్చిన వారున్నారో ఆధ్యాత్మికంగా, వారు బ్రతకాలి నీ జీవిత ధారల ద్వారా. నీ బ్రతుకులో ఉన్న వాక్యానుసారమైనటువంటి జీవిత ధారల వలన, మన ప్రవర్తన ధారల వలన బ్రతకాలండి. కనుక దేవుని పాదాలు పట్టుకొని అందరము కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దామండి.